ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 23వ అధ్యాయము 25వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం ఆగస్టు మాసం 23వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మన తల్లిదండ్రుల పట్ల ఆయన ప్రేమ కలిగి ఉండాలని, వారిని మనం ప్రేమించాలని, వారిని సంతోషంగా చూసుకోవాలని, వారి కొరకు మనము వారి యొక్క జీవితంలో ఏదైతే మన కొరకు చేసి ఉన్నారో ప్రతిదీ కూడా వారి యొక్క వృద్ధాప్యంలో మనం చేయాలని దేవుడు ఈ యొక్క వాగ్దానం మనకి ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులను వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే, ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు మాత్రమే మీరు వారికి ఆ యొక్క సేవను చేయగలరు, ఆ యొక్క ప్రేమ చూపించగలరు, ఆ యొక్క ఆప్యాయతను చూపించగలరు. అది దేవునికి కూడా ఇష్టమైనదిగా ఉన్నది. మరి దేవునికి ఇష్టమైన పనిని మనం చేయడం వల్ల ఈ లోకంలో పొందే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతిదీ కూడా మన తల్లిదండ్రుల ద్వారాగా మనం పొందుకోగలం. మన తల్లిదండ్రులను ప్రేమిస్తే మనం దేవుని ప్రేమించినట్లు, మన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉంటే మనం దేవుని పట్ల ప్రేమ కలిగిన వారమైనట్లు అని దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమైన బిడ్డలారా, ఆయనే మనకి వాగ్దాన రూపంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నీ తల్లిని కానీ తండ్రిని కానీ నువ్వు ప్రేమించట్లేదేమో, దూరం పెట్టవేమో, ఒకవేళ వాళ్ళతో నీకు ఆప్యాయత లేదేమో, సంబంధం లేకుండా ఉన్నావేమో, ఈరోజు ఈ క్షణమే దేవుడు మాట్లాడుతున్న మాటల్లో ముందుకు వెళ్ళాలని, మీ తల్లిని మీ తండ్రిని సంతోషపెట్టేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ, పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈరోజు నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును రాజా, వారు ఈ లోకంలో ఉన్నప్పుడే మా నాన్న మేమందరము కూడా, మా యొక్క బిడ్డలందరూ కూడా మా తల్లిదండ్రులను మేము ప్రేమించే వారం ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రభా, వారికి రావాల్సిన దీవెనలు మీరు దయచేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. ప్రభా, మా నాయన మా తల్లిదండ్రులను మీరే జ్ఞాపకం చేసుకొని ఈ తల్లిని తండ్రిని సన్మానించు అనే గొప్ప వాగ్దానాన్ని మాకు ఇచ్చి, ప్రభా, అటువంటి వాగ్దానంలో మరి మేము దీర్ఘాయుష్మంతులు అవుతామని నువ్వు ఇచ్చిన ప్రతి మాటను బట్టి వాటన్నిటి మనం జ్ఞాపకం చేసుకొని ఆ బిడ్డలు ముందుకెళ్ళడానికి సహాయం చేయమని సమస్త మహిమ గంట ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక.